రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైకే టీవీతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర ఇంతటి ప్రజాభిమానాన్ని పొందడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ప్రజల ప్రేమ, ఆదరణే తన ఎదుగుదలకు కారణమన్నారు. బందరు ప్రాంత అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, తుది శ్వాస వరకు ప్రజల సేవకే అంకితమై పనిచేస్తానని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సహకారమే తనకు మరింత బాధ్యతను పెంచాయని పేర్కొన్నారు. ఈరోజు మరి నా జన్మదినాన్ని పురస్కరించుకుని మరి నిన్నటి నుంచి కూడా చాలామంది అనేక సేవా కార్యక్రమాలు, అలాగే అనేక స్వచ్ఛందంగా ముందుకొచ్చి అనేక మంది పేదలకి అండగా ఉంటా ఉన్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. అలాగే చాలామంది ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందుబాటులో ఉన్న రాగలిగారు, రానని వారు ఫోన్ల ద్వారా కానీ, అలాగే వేరు ప్రాంతాల్లో కూడా చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మరి ఇంతటి అభిమానం పొందడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. పెద్దలు, మా తల్లిదండ్రుల ఆశీర్వచనాలు, అలాగే నాకు పునర్జన్మనిచ్చిన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనాలు తప్పకుండా మరి రాబోయే కాలంలో మరింత సేవ చేయటానికి, ముఖ్యంగా ఇది నేను ఒక బాధ్యతగా తీసుకుంటా ఉన్నాను. నాకు చూపించినటువంటి ప్రతి అభిమానాన్ని కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, పేదవారి కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి మరి శాయశక్తిలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నా చివరి శ్వాస వరకు కూడా ప్రజాసేవలో ఉంటూ మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇంత అభిమానాన్ని చూపించినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.